హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ థాట్స్. సో ఈ వీడియోలో మీకు నేను టైలరింగ్కి ఎటువంటి థింగ్స్ యూస్ చేస్తాననేది చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్న వస్తువులే వాడిపోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇవన్నీ నేను ఏదో ఒక వీడియోలో యూస్ చేసినటువంటి వస్తువులే అండి. వీటిని ఏ విధంగా యూస్ చేయాలో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అనేది. నాకు తెలిసి ఇంతవరకు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి మీకు ఎవరు చూపించుండరు, అవి కూడా బయట కొన్నవి చూపించుంటారు. సో ఇంట్లో మనం యూస్ చేసేటువంటి వస్తువులే మనం ఇక్కడ టైలరింగ్లో యూస్ చేయవచ్చు. సో అది ఏ విధంగా అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ చూడండి, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. వీటిని ఏ విధంగా యూస్ చేయాలో 1 by 1 నేను మీకు చెప్తాను. చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు. ఒక టైలర్కి సో మొట్టమొదటిగా చాలా యూజ్ అయ్యేటువంటిది టేప్ అండి. సో ఈ టేప్ గురించి మీకు అందరికీ తెలుసు. దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తామనేది. ఈ టేప్లో ఏంటి అంటే 2 కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏ కలర్ టేప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి టేప్లో వైట్ కలర్ సైడు మనం ఇంచెస్ని తీసుకుంటాము. ఇక్కడ ఒక్కొక్క నెంబరు మనకి ఒక్కొక్క ఇంచుని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఇంచులు ఉంటాయి అంటే చూడండి, మొత్తము ఇక్కడ మనకి కనిపించేది 57 ఇంచెస్. సో దీని కింద కూడా మనకి ఇంచెస్ ఉంటాయి, కానీ ఇటు సైడ్ మనకి కనిపించట్లేదు. మొత్తం ఎన్ని ఇంచెస్ ఉంటుంది అంటే మనకి ఇటు సైడ్ చూసుకుంటే 60 ఇంచులు ఉంటుంది. 60 అనేది మనకి ఇక్కడ కనిపించదు. నేను మీకు ఎల్లో సైడ్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే వైట్ సైడ్ ఎండింగ్ పార్ట్ అనేది మనకి కనిపించదు కాబట్టి, ఇక్కడ మనకి మెటల్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇందులో నేను మీకు చూపిస్తున్నాను. సో వైట్ సైడ్ మనకి కంప్లీట్గా ఏముంటుందంటే ఇంచెస్ మాత్రమే ఉంటాయి. ఈ ఇంచెస్లో నెంబర్ ఉన్న దగ్గర ఇక్కడ 1 ఉందనుకోండి, ఈ 1ని 1 ఇంచుగా తీసుకుంటాము, 2ని 2 ఇంచులుగా తీసుకుంటాము. అయితే మిగతావి ఇక్కడ చిన్న చిన్న లైన్స్ అనేటివి ఉన్నాయి. ఆ లైన్స్ అనేటివి ఎలా మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని కింద మనకి లైన్స్ అనేటివి కనిపించవు కాబట్టి నేను 1 తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు 1.5 ఇంచు పెట్టుకోవాలి అంటే ఇక్కడ సెకండ్ లైన్ ఉంది చూడండి, ఈ సెకండ్ లైన్ని మనం 1.5 ఇంచుకి తీసుకుంటాము. అదేవిధంగా హాఫ్ ఇంచ్ కంటే, హాఫ్ ఇంచ్ అంటే ఈ 1 నుంచి ఇక్కడ మిడిల్లో యారో మార్క్ ఉంది చూడండి, ఇక్కడికి హాఫ్ ఇంచ్ తీసుకుంటాము. లేదా 1.5 ఇంచ్ తీసుకోవాలంటే ఇక్కడి నుంచి మనం 1.5 ఇంచ్ అనేది తీసుకుంటాము. ప్రజెంట్ నేను మీకు ఇక్కడి నుంచి చూపించలేను కాబట్టి, స్టార్టింగ్ నెంబర్ కనిపించదు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి చూడాలంటే హాఫ్ ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ యారో మార్కు. సో 1/4 ఇంచ్ అనేది మనకి కనిపించదు. అందువల్ల ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. సో ఎక్కడైతే మనకి నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ తర్వాత రెండవ లైన్ అనేది మనము 1/4 ఇంచుగా తీసుకుంటాము. అంటే 1/4వ ఇంచు, 1 ఇంచులో 4వ భాగం. సో 1/4 ఇంచులు అంటే 1/4 భాగంగా తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఈ రెండిటి మధ్యలో 1కి 2కి మధ్యలో ఇక్కడ ఒక యారో మార్క్ వచ్చి పొడవుగా లైన్ ఉంటుంది. దాన్ని మనము హాఫ్ ఇంచుగా తీసుకుంటాము. 1 నుంచి ఇక్కడికి మనకి హాఫ్ ఇంచ్ అవుతుంది. హాఫ్ ఇంచుని మనము 1/2గా రాసుకుంటాము. 1/2 అంటే హాఫ్ ఇంచ్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్, ఈ యారో మార్క్కి ఈ రెండుకి మధ్యలో మళ్ళీ ఒక పొడవు గీత ఉంటుంది. ఇక్కడికి అంటే ఈ 1 నుంచి ఇక్కడికి మొత్తం కలిపి 3/4 ఇంచ్ అన్నమాట. 3/4 ఇంచ్ అంటే 3/4 అని రాసుకుంటాము. 3/4 దీన్ని మనం 3/4 ఇంచ్ అంటాం. సో బ్లౌజ్ మెజర్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఈ మెజర్మెంట్స్ వస్తే, సో 1/4 అంటే ఇక్కడ మనము 2 గీతలు ఉంటాయి కదండి, సెకండ్ లైన్ తీసుకోవాలి. అదేవిధంగా హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా 3/4 ఇంచ్ అంటే ఈ పెద్ద నెంబర్ నుంచి ఇక్కడ ఈ లైన్ వరకు 3/4 ఇంచుకి మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా మనము ఇంచెల్ని తీసుకుంటాము. అదేవిధంగా మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ వేరే కలర్ ఉంటుంది, ప్రతి టేపుకి కూడా డిఫరెంట్ కలర్ ఉంటుంది. సో మేబీ వైట్ అండ్ వైట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకి ఐరన్ ఉంటుందో అక్కడి నుంచి బ్యాక్ సైడ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి పెద్ద నెంబర్స్ ఉంటాయి, చిన్న నెంబర్స్ ఉంటాయి. సో ఈ పెద్ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్ మీకు బ్యాక్ సైడ్ చెప్పినట్టు ఇంచెల్ని చూపిస్తాయి. 1 ఇంచి, 2 ఇంచి, 3 ఇంచి అలా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ ఉంటాయి చూడండి. 1 అనేది మనకు కనిపించదు, 2, 3, 4, 5, 6 ఇవన్నీ మనకి ఏం చూపిస్తాయంటే సెంటీమీటర్స్. ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, సెంటీమీటర్స్ అనేటివి మనకి తెలుస్తాయి. వీటిని బేస్ చేసుకొని చిన్న నెంబర్స్ సెంటీమీటర్స్ అనేటివి చెబుతాయి. ఇక్కడ మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి ఈ టేప్ మీద అంటే 152 సెంటీమీటర్స్ ఉంటాయి చూడండి. మొత్తం 152 సెంటీమీటర్స్ ఉంటాయి. సో ఈ టేప్ని యూజ్ చేసి మనము మెజర్మెంట్ అనేది చేస్తాము. సో మెజర్మెంట్ మొత్తం డ్రాయింగ్ అయిపోయాక ఏం చేస్తాము అంటే కటింగ్ చేస్తాము. కానీ మెజరింగ్ టేప్తో తీసుకున్నాక మనం ఏం చేస్తాము అంటే డ్రాయింగ్ గీసుకుంటాము. డ్రాయింగ్ గీసుకోవడానికి మనకి ఈ పీసెస్ అనేటివి చాలా ముఖ్యము. చూడండి, ఇలా మనం ఒక బాక్స్ కొనుక్కుంటే మనకి చాలా కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను కొన్ని కలర్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి చాలా కలర్స్ ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఫ్యాబ్రిక్ బట్టి మనము కాకుండా ఆపోజిట్ కలర్స్ తీసుకొని డ్రాయింగ్ గీస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఇది సెకండ్ థింగ్. మనకి టేప్తో మెజర్ తీసుకున్నాము, డ్రాయింగ్ వేసుకున్నాము ఈ పీసెస్ సహాయంతో. తర్వాత నెక్స్ట్ ఏంటి, కటింగ్. ఇక్కడ మనం కటింగ్ చేసుకుంటాము. సో మనకి ఇక్కడ థర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఈ కట్టరు. సో ఈ పౌచ్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో తయారు చేస్తున్నాను. సో ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఎందుకు ఇలా సెట్ చేసాము అంటే మనం కట్ చేసుకొని ఈజీగా మిషన్ మీద అలా పెట్టేస్తాము. పెట్టేసినప్పుడు బై మిస్టేక్ ఓపెన్లో ఉందనుకోండి, సో ఆ పార్ట్లో ఏమైనా క్లాత్స్ పడితే కట్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం సిజర్స్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి ఇందులో పెట్టడం వల్ల సేఫ్గా ఉంటాయి. సో అదర్ క్లాత్స్ అనేటివి, ఫ్యాబ్రిక్స్ అనేటివి కట్ కాకుండా ఉంటాయి. సో అందుకని ఈ పౌచ్ యూజ్ చేస్తాను. సో మనం సిజర్స్తో కటింగ్ చేసుకుంటాము. ఇక్కడ నేను మీకు స్టార్టింగ్లో చాలా టైప్ సిజర్స్ చూపించాను. సో దీన్ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునే దానికి యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇంకో 2 టైప్స్ సిజర్స్ అనేటివి నేను మీకు చూపించాను. ఇక్కడ చూడండి. సో ఇది ఒక సిజర్స్, ఇది ఒక సిజర్స్. ముందుగా ఈ సిజర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? సో మనం టైలరింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది పడదు. అప్పుడు మనం పేపర్ హెల్ప్ తీసుకుంటాము. పేపర్ మీద క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తాము. అప్పుడు రిమూవ్ చేసేటప్పుడు మనకి సిజర్స్ అవసరమైతే ఈ సిజర్ని యూజ్ చేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ యూజ్ చేసే సిజర్స్ని మనం పేపర్ కటింగ్కి యూజ్ చేయకూడదు. పేపర్ కటింగ్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ సిజర్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్స్ కట్ చేయడానికి పనికిరాకుండా పోతుంది, పదును తగ్గిపోతుంది. కాబట్టి ఈ సిజర్స్ని మనము పేపర్ కటింగ్కి యూజ్ చేసుకుంటాము. సో ఇదైతే చాలా నీట్గా కట్ అవుతుంది పేపరు. ఈ సిజర్స్ని పేపర్ కటింగ్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక సిజర్స్, స్మాల్ సిజర్స్ చూపించాను కదండి మీకు, ఇది. సో ఈ సిజర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది అస్తమానం కట్ చేస్తూ ఉంటాము. ఆ థ్రెడ్ అనేది కట్ చేయడానికి అటువైపు నుంచి ఇటువైపుకి సిజర్స్ తీసుకునేదానికి కష్టమైపోతుంది. అంటే కష్టమేమి కాదు, బట్ ఇది చాలా వెయిట్ ఉంటుంది. అంటే దీంతో పోలిస్తే దీని వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం లిఫ్ట్ చేయడము పెట్టడము, లిఫ్ట్ చేయడము పెట్టడము అలా చేయడం వల్ల హ్యాండ్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా హెవీ సిజర్స్ ఎత్తి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇలా మూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది. కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ కట్ చేసుకునే దానికి ఈ సిజర్స్ని యూజ్ చేస్తాము. ఇది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చాలా ఈజీగా కట్ అవుతుంది కూడా. సో అందుకు మనం ఈ సిజర్స్ని యూజ్ చేస్తామండి. సో ఈ థింగ్స్ వరకు ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాక మనం ఏం చేస్తామంటే స్టిచ్చింగ్ చేస్తాము. దానికన్నా ముందు మీకు డిఫరెంట్ టైప్స్ స్కేల్స్ చూపించాను, చూడండి. సో ఇక్కడ నేను మీకు 4 రకాల స్కేల్స్ చూపిస్తున్నాను. సో ఇది ప్రొటెక్టర్ అంటారు. ఇవి 2 స్కేల్స్ మీకు బాగా తెలిసినవి. ఇది వచ్చి ఆర్మ్ హోల్ స్కేల్గా యూజ్ చేస్తాం మనము. సో ఈ ఆర్మ్ హోల్ స్కేల్గా యూజ్ చేసే ప్రొసెసర్లో ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ కానీ అవైలబుల్లో లేకపోతే దీన్ని యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఒక సీడీని మనం ఆర్మ్ హోల్ కానీ లేదా నెక్ రౌండ్కి కానీ యూజ్ చేయవచ్చు. సో ఈ మూడింటిని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మూడింటిని మనము కర్వ్స్, ఎక్కడైతే మనకి కర్వ్స్ వస్తాయో కర్వ్ షేప్స్, ఆ పార్ట్లో మనము ఈ మూడింటిని యూజ్ చేసి కర్వ్ అనేది రౌండ్గా వచ్చేటట్టు డ్రా చేసేసుకోవచ్చు. అందుకు మనము ఈ మూడింటిలో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఈ మూడింటిని సిడీని యూజ్ చేసి కట్ చేస్తున్నాను, ప్రొటెక్టర్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను, అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి కూడా కట్ చేస్తున్నాను. వీలైతే మీకు ఆ వీడియోస్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీకు 2 స్కేల్స్ కనిపిస్తున్నాయి. 2 స్కేల్స్ ఎందుకంటే ఏదైనా ఒక స్కేల్ యూజ్ చేయొచ్చు కదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఎందుకు 2 స్కేల్స్ చూపిస్తున్నానో రీజన్ కూడా చెప్తాను. ఈ స్కేలు మనము అప్పుడప్పుడు 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఖర్చు కోసం తీసుకుంటుంటాము. ఒకవేళ ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుంటే ఏ స్కేల్ యూజ్ చేయాలి, 1/4 ఇంచ్ తీసుకుంటే ఏ స్కేల్ యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఇది ట్రాన్స్పరెంట్ స్కేలు, అంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈజీగా కనిపిస్తుంది మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు. సో ఇక్కడ మనకి లైన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పెద్ద లైన్స్ అనేటివి ఉన్నాయి ఈ స్కేల్ మీద. చూడండి, ఇక్కడ లైన్స్ అనేటివి ఉన్నాయి. ఈ లైన్ మెజర్మెంట్ అనేది ఎడ్జ్కి ఎంత ఉంటుందో చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ 1 ఇంచ్ మెజర్ చేస్తున్నాను. ఇటువైపు చూడండి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి 1/4 ఇంచ్ అనేది ఉంది. అంటే మనం ఎక్కడైతే 1/4 ఇంచ్కి గ్యాప్ తీసుకుంటామో అక్కడ మనం ఈ స్కేల్ని యూస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉందనుకుందాము. ఈ లైన్కి మనం 1/2 ఇంచ్ కాకుండా 1/4 ఇంచ్కి మాత్రమే గ్యాప్ వదులుకోవాలి. అలాంటప్పుడు బాగా గమనించండి, స్కేల్ ఎటువైపు అయితే నెంబర్స్ ఉన్నాయో అటువైపు నేను 1/4 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఈ బ్లాక్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ని మనం డ్రా చేసినటువంటి లైన్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి ఎంత గ్యాప్ కావాలో అది వస్తుంది. సో 1/4 ఇంచ్ గ్యాప్కి మనం ఈ స్కేల్ని యూస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు పెద్ద స్కేల్ అనేది చూపిస్తున్నాను. ఈ పెద్ద స్కేల్ ఎలా యూస్ చేస్తామో చెప్తున్నాను. మీరు బాగా గమనించినట్లయితే ఈ పెద్ద స్కేల్ అనేది ఖర్చు కోసం చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా అంటే ఖర్చు కోసం మళ్ళీ మనం టేప్ని యూజ్ చేయకుండా స్కేల్తోనే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను నెంబర్స్ ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపే చూపిస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి మీకు కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది గ్యాప్ కనిపిస్తుంది. ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉంది. సో మనం ఎప్పుడైతే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టాలనుకుంటామో అప్పుడు టేప్తో పని లేకుండా ఈ స్కేల్ని ఇందాక చూపించిన విధంగా యూస్ చేసి మనం డ్రాయింగ్ అనేది డ్రా చేయొచ్చు. అందుకు నేను ఇక్కడ 2 స్కేల్స్ని ఉపయోగిస్తాను. ఏది యూజ్ అనుకుంటే అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఎందుకు అంటే ప్రతిసారి మనము టేప్ అనేది యూజ్ చేసేదానికన్నా ఇలాగ ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది మనం పెట్టుకుంటే టేప్ని ఎత్తుక్కోకుండా ఖర్చుల కోసం మనం ఈ స్కేల్స్ని యూజ్ చేసేసుకోవచ్చు.
సో కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మీకు నేను చూపించబోతున్నాను థ్రెడ్ కట్టర్ అండి. సో ఈ థ్రెడ్ కట్టర్ మనం స్టిచ్చింగ్ చేసాము, బై మిస్టేక్ టైట్ అయింది. టైట్ అయినప్పుడు మనం స్టిచ్చెస్ అనేవి తీసేసేయాలి. స్టిచ్చెస్ తీసేయడానికి చాలా కష్టమైపోతుంది. అలాంటప్పుడు ఈ కట్టర్ని మనం యూజ్ చేస్తాము. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎక్కడైనా మనం కుట్లు వేసినట్లయితే ఆ స్టిచ్చెస్ని తీసేయడానికి ఇది ఒక బ్లేడ్ లాగా చాలా యూజ్ అవుతుంది. కానీ దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే థ్రెడ్ మాత్రమే కట్ చేయండి. బై మిస్టేక్ మీరు అటు ఇటు చూసుకోకుండా చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ అయిపోతుంది. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇది కాంపాస్ అండి. సో జామెట్రీలో ఉన్న వస్తువులన్నీ నేను మీకు చూపించేస్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఈ కాంపాస్ని యూజ్ చేసి నేను ఒక కటింగ్ వీడియోని పర్ఫెక్ట్గా కట్ చేసి మరీ స్టిచ్ చేశాను. సో స్టిచ్చింగ్ వీడియో మీకు అప్లోడ్ చేయలేదు. ఐ థింక్ ఇంకా స్టిచ్చింగ్ కాలేదనుకుంటాను. ఖచ్చితంగా చేశాక లేదా చేసేటప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇది కాంపాస్. ఈ కాంపాస్ని యూజ్ చేసి మనము మెజర్మెంట్స్ సహాయంతో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్, కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం కట్ చేయొచ్చండి. సో ఆ కటింగ్ చేసిన వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ రోలర్ అండి. ఈ రోలర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఎప్పుడైనా మనం 2 లేయర్స్ మీద కటింగ్ అనేది చేస్తాము. సో చూడండి, 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ మీద కటింగ్ చేసేటప్పుడు ఒక ఫ్యాబ్రిక్ మీద ఇలా డ్రా చేసాం అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డ్రా చేసాము. సో ఒకవేళ ఫ్యాబ్రిక్ అనేది థిక్గా ఉంటే ఈ డ్రాయింగ్ అనేది కింద లేయర్కి పోదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా రోలర్ తీసుకొని ఈ విధంగా మనము రోల్ చేసినట్టయితే ఖచ్చితంగా కింద లేయర్కి కూడా డ్రాయింగ్ అనేది పడుతుంది. అంటే డ్రాయింగ్ లాగా కాకుండా చూడండి, నేను మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా డ్రాయింగ్ పడుతుంది. సో ఇలా మనకి ఈ రోలర్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒక చిల్లులు గంట చూపిస్తున్నాను. దీని యూజ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి. చిల్లులు గంటని యూజ్ చేసి మనము పోట్లీ బటన్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకేసారి మనకి ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని పోట్లీ బటన్స్ వస్తాయి. కానీ ఆ వీడియోలో నేను పెద్ద చిల్లులు గరిట అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు స్మాల్ గరిట చూపిస్తున్నాను. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా థ్రెడ్ వర్క్ డిజైన్ చేసుకునే దానికి కూడా మనకి ఈ చిల్లులు గంట అనేది చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తాను అనుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పెన్. సో ఈ పెన్ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే మనకి నెక్ డిజైన్స్ అనేది ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఫస్ట్ నేను డ్రాయింగ్ అనేది వేసుకుంటాను. సో ఆ డ్రాయింగ్ అనేది వేసుకోవడానికి మనకి ఎగ్జాంపుల్గా ఉరమరికి వేసుకునేదానికి పెన్ని యూజ్ చేస్తాము. సమ్టైమ్స్ నేను పెన్సిల్ని కూడా యూజ్ చేస్తానండి. సో అది మన ఇష్టము. సో ఇలా చెక్ చేసుకొని తర్వాత వేస్తాను. సో అందుకోసం నేను ఈ పెన్ అనేది యూజ్ చేస్తాను. సో మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మీకు చాలా యూజ్ అవుతాయి ప్రతి వీడియో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.